టెలిగ్రామ్ పై నిషేధాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను కొట్టివేసింది. టెలిగ్రామ్ అభ్యర్థనను తిరస్కరిస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. నీట్ రీ ఎగ్జామ్ నేపథ్యంలో టెలిగ్రామ్ పై కేంద్రం తాత్కాలిక నిషేధం విధించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం సరైనదేనని జస్టిస్ తేజస్ కారియా తెలిపారు. సెక్షన్ 69A కింద ఒక ప్లాట్ఫామ్ను నిషేధించే అధికారం ప్రభుత్వానికి ఉందని అన్నారు. టెలిగ్రామ్ పై నిషేధాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను కొట్టివేసింది. పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. లక్ష్మీదుర్గ జూన్ 22 వరకు టెలిగ్రామ్ యాప్ పై కేంద్ర ప్రభుత్వం విధించిన తాత్కాలిక నిషేధాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. టెలిగ్రామ్ దాఖలు చేసినటువంటి పిటిషన్ ను కొట్టివేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA అదేవిధంగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి సిఫార్సుల మేరకు ఈ తాత్కాలిక బ్లాకింగ్ ఆర్డర్ జారీ అయింది. నీట్ పరీక్షకు ముందే పేపర్లు లీక్ కాకుండా అడ్డుకోవటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే తాము ఇప్పటికే చట్టవిరుద్ధమైనటువంటి నీట్ లీకేజీలకు సంబంధించినటువంటి 900కు పైగా లింకులను తొలగించాము. ఇలాంటి కంటెంట్ ని అడ్డుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ టూల్స్ వాడుతున్నాము. యాప్ ను పూర్తిగా బ్యాన్ చేయడం సరికాదని కూడా టెలిగ్రామ్ వాదించింది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం టెలిగ్రామ్ ఆర్కిటెక్చర్ ఏదైతే సాంకేతిక నిర్మాణం ఉందో ఆ సాంకేతిక నిర్మాణం ప్రకారం ఇందులో బాట్స్ ద్వారా ఆటోమేటెడ్ ఖాతాలను సృష్టించి మనుషుల ప్రమేయం లేకుండా బల్క్ మెసేజ్లను పంపొచ్చు. ఒక బాట్ ని బ్లాక్ చేస్తే అది ఆటోమేటిక్ గా మరో బాట్ కి రీడైరెక్ట్ అవుతూ కంటెంట్ ను వ్యాప్తి చేస్తూ ఉంటుంది మిర్రర్ ఛానల్లో. అందువల్ల తాత్కాలికంగా యాప్ ను నిలిపివేయటమే మార్గమని కూడా కేంద్ర ప్రభుత్వం వాదించింది. టెలిగ్రామ్ CEO పావెల్ దురోవ్ కూడా ఈ సందర్భంగా స్పందిస్తూ ఈ నిషేధం వల్ల భారతదేశంలోని 15 కోట్ల మంది సాధారణ వినియోగదారులు ఇబ్బంది పడతారు. పరీక్షా పత్రాలను లీక్ చేసి ఇన్సైడర్లను వదిలేసి సామాన్యులను శిక్షించడం సరికాదని కూడా ఆయన విమర్శించారు. మొత్తానికైతే ఈ తీర్పు సాంకేతిక పరిజ్ఞానం, జాతీయ ప్రయోజనాలు, పౌరుల హక్కుల మధ్య ఉన్నటువంటి బ్యాలెన్సింగ్ యాక్ట్ ఏదైతే ఉందో సమతుల్య బంధాన్ని ప్రతిబింబిస్తుంది. అయితే ఇందులో ఐటీ సెక్షన్ లోని సెక్షన్ 69A ప్రకారం దేశ సార్వభౌమత్వం, సమగ్రత, శాంతి భద్రతలు అదేవిధంగా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం ఏవైనా డిజిటల్ ప్లాట్ఫామ్లను లేకపోతే కంటెంట్ ని బ్లాక్ చేయొచ్చు. పరీక్షల పారదర్శకత, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు కూడా ప్రజా ప్రయోజనాల పరిధిలోకి వస్తాయని కోర్టు భావించింది. సాధారణంగా లక్ష్మీదుర్గ ఈ మెసేజింగ్ యాప్లతో పోలిస్తే టెలిగ్రామ్ లో ఐడెంటిటీని దాచడం, ఆటోమేటెడ్ బాట్స్ ద్వారా సమాచారాన్ని క్షణాల్లో లక్షల మందికి చేరవేయడం చాలా సులభం. కేంద్రం వాదించినట్లుగా ఈ మిర్రర్ ఛానల్స్ వల్ల ఒక గ్రూప్ డిలీట్ చేసినా కూడా వెంటనే ఇంకో గ్రూప్ పుట్టుకొస్తుంది. సాంకేతిక పరిమితుల వల్లే ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కోర్టు ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పులో అంగీకరించింది. విచారణ సమయంలో జస్టిస్ తేజస్ కారియా కొద్ది మంది రాసే పరీక్ష కోసం 17 కోట్ల మంది వినియోగదారుల హక్కులను బ్లాక్ చేయడం ఎంతవరకు సమంజసమని ఓవరాల్ గా ప్రశ్నించినప్పటికీ కూడా తుది తీర్పులో మాత్రం దేశవ్యాప్త పరీక్షల పారదర్శకతకే ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. అయితే లక్ష్మీదుర్గ ఈ నిషేధం శాశ్వతం కాదు. జూన్ 21న నీట్ రీ ఎగ్జామ్ ముగిసిన మరుసటి రోజు అంటే జూన్ 22 వరకు మాత్రమే ఈ పరిమితి వర్తిస్తుంది. ఇది కేవలం ఒక ముందస్తు రక్షణ చర్య మాత్రమే అని కోర్టు స్పష్టం చేసింది. సో మొత్తానికి ఈ తీర్పు భవిష్యత్తులో పెద్ద ఎత్తున జరిగే జాతీయ పరీక్షల సమయంలో సోషల్ మీడియా అకౌంట్లు, మెసేజింగ్ యాప్ల నియంత్రణకు ఒక కీలక ఉదాహరణగా నిలవబోతుంది. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.